అందరికీ నమస్కారం. ఈరోజే మాఘ శుక్రవారం. ఎంత పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ శుక్రవార లక్ష్మీ కథ. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వల్ల వేరింట కాపురాలు చేస్తున్నారు. ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకి భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచి వాకిట్లోనే పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డలను పిండుతూ ఉంది. మరొక కోడలు పాచి వాకిట్లో వడ్లు దంపుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిట్లో పిల్లలకు తలంటి తను కూడా తలంటుకుంటూ ఉన్నది. ఈ విధానంగా 6 కోడలు చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్ళకు వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న భర్తకు ఇచ్చి తాను తలుపు వెనకాల కూర్చొని ఉన్నది. అక్కడగా శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఇలా పలికినది. అమ్మాయి, బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది. దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలు లేదు. మేము చాలా పేదవాళ్ళం. మాకు ఒకటే బట్ట ఉండడం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి న్యాయవారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన భర్తలో సగం ఆమెకు కట్టబెట్టి తమకు ఒక సోలెడు బియ్యం వాల్చి పెట్టమని కోరింది. అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ ఇవ్వని కోరగా అతడు వాటన్నిటిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలకవాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలకవాడిని కోరగా తెలకలవాడు తెలకపిండిని, నూనెను ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద కోడలు కంచెన దగ్గరికి వెళ్ళి కంచెరి దగ్గర శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా కంచెరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు సాలివాన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా సాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలకు అందచేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పొడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయావారం దొరికింది. అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని భోంచేసి ఇవి ఇక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఆమె తన గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియచేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను ఇంకా వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు, అమ్మా, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దువు కానీ అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనం తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు? రేపటి నువ్వు వెళ్దులే అని చెప్పింది.
అనగానే దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలియచేసింది. బయటికి వెళ్ళి వస్తానని చెప్పగా అందుకు ఆ బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదే విధంగా 4 మూలలోని కూర్చుంది. తెల్లవార మూలకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేలుకోగానే ఇల్లు బాగు చేయడానికి చీపురును చేతపట్టి గది యొక్క 4 మూలలు చూసింది. 4 మూలల్లో 4 బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందించింది. భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని భావించి తమపై ఆమె చూపిన దయ తలుసుకొని ఎంతో సంతోషంతో భార్యతో కలిసి శుక్రవారం నోమును నోయించుకొని భాగ్యాలను మనసి భక్తి విడవక సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. జీవ సమస్తానికి ధనమే మూలం. ధనం లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికి ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయగలవాడే కలవాడు, ఆమె దయలేనివాడు లేనివాడులోని రెక్క. ధనం చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధనం ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనాది దేవత అయిన ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. ఆ అమ్మ దయతో పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమాధి కథ. పూర్వం సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతనికి ధన గర్వం వచ్చింది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షం అనేవాడు అతను. రాను రాను దేవుడా అనేక దయ్యమా, నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోటూ వ్యాపారం చేశాను, అందుకే సంపాదించుకున్నాను, అంతా నా గొప్పతనమే అనడం మొదలుపెట్టాడు. హితవు చెప్పేవాడిని కసిరేవాడు, తనకు వంత పాడేవారిని చేసేవాడు. అలా చెంత చేరిన అందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకుగాను పరాసమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తుండేవాడు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా ఏదోలాగా ఖర్చు అయిపోతూ ఉండేది. పనికి వాళ్ళ వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి అవసరానికి డబ్బు లేక దాబోసరికి తన తలుకుబడికిపోయి అప్పులు చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దలను ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు ఇలా పలికారు: దైవమున ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, నీ గొప్ప నీవే చూసుకో, ఇక నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరి కొంత కాలానికి కొడుకులు తిరగపడ్డారు. అప్పుడు వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలది. చిలకి భార్య కూడా ఎదురు తిరిగినది. నీ వంటి దరిద్రుడితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయినది. రుణదాతలకు కుటుంబ గాతులకు మరిచి ఒకానొక రాత్రి వేళ సమాధి అడవుల పట్టుపోయాడు. ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చేయాలనుకున్నాడు. కానీ తక్కిన కావాలు అడ్డుపడుతుండడం వల్ల ఆ మిత్రుడు ఒక చేతికర్ర దొలిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలికాడు: సమాధి, నువ్వు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడి వలె అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి ఈ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతి కర్ర తీసుకొని ఆ చేతి కర్రతో సంతకు వెళ్ళి ఆ చేతి కర్రను సంతలో ఎవరో పొరుగువాడికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క దరిద్రావస్థలను ఎలాగైనా తప్పించాలని
ఆ మిత్రుడు మరొక్కసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు. సమాధి, ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దాని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి దాన్ని పగల కొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కానీ సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రుడు సహకరించిన ఆ సహాయం పొందక దరిద్ర బాధలు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యంలో మోహరిల్లు గుట్ట పోయించాడు. కానీ సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడినది. అతని కళ్ళు నలుపుకుంటూ పోయి మోహరిల్ల గుట్టపై పడి, చీచి, ఎవరో దారిలో రాళ్ళగుట్ట పోశారని వాటిని అటు ఇటు చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిని తను పోయాడు. అంతా మిత్రులకు చూపి, చూసారా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనం ఎంత మంచి చేసినా మర్చింపబడుచుంటారు అని చెప్పాడు. తర్వాత సమాధి ఆ అడవులకు చేరుకొని తన కష్టాలకి ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు. సమాధి, కేవలం ధనలక్ష్మి తూలనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించావని నీకు ఈ కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు. ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజముని జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. సమాధికి మరొక మార్గమైతే కనబడకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించసాగాడు. అలా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలోనే తారసపడినది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు. కష్టమో సుఖమో భర్తతోటే లోకం పొమ్మని ఆమె పుట్టింటి వారు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలో దీపావళి రాబోచున్నది. సమాధి ఆ ధనంతో నగరానికి వెళ్ళి తమ సాగ్రాములు కొని పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకొని వచ్చాడు. దీపావళి రాత్రి యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి. దానితో సంతృప్తిగా సాధించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊరిలోకి పోయి సమాధి ఉనికిని, అతనిలోని మార్పును అందరికీ తెలియజేశాడు. సమాధి మిత్రుడు అలాగే విపుడు కూడా దీన్ని సమర్థించారు. అవును, అమ్మవారిని కించపరచటం వల్లనే అతనికి ఇటువంటి గతి పట్టినది కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు. మిత్రులు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందటం వల్ల తిరిగి కోటీశ్వరుడిగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురువు శుక్రవారం రోజులో అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథులయందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరుతాయి. ఇదే ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నారదముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు. అమ్మా లక్ష్మీదేవి, మీరెప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను ముగుస్తుంది కాబట్టి ఆమె తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలో నివాసం ఉంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని లక్ష్మీదేవి విష్ణు పాదాలను
మొక్కడానికి కారణమని ఆమె ఎంతో సులువుగా నారదుడికి సమాధానం చెప్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరో చాలా అందంగా ఉన్నారు అని. ఈ విషయమై వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అనుకున్నారు ఆ పక్కా చెల్లెలు. అలా అనుకున్నదే తడువుగా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవిలు అతని ముందుకు వెళ్ళి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతనికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి, దారిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. విషయమంతా కూడా విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతనికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందేమోనని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వస్తుందని, ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అని తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అదైందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేసుకున్నారు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరు ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి చూసి, అమ్మా నువ్వు జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని సమాధానం చెప్పాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులోనూ నొప్పించని విధానంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచినది. అతడు ఇతరులను విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరు అతని నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళాలి, కానీ నిజానికి విజేత ఆ వ్యాపారే. ఎందుకంటే అతను ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అనుమానాన్ని పొందడమే కాదు, లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్ఠాదేవి సైతం సంతృప్తి పరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారి. లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సంకేతం. అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి సంకేతం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉండాలి అనేది విషయం గురించి చర్చలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సముద్ర గర్భం నుంచి తను బయటికి రావాలని జ్యేష్ఠాదేవి కోరడంతో తాను బయటికి వచ్చి ఏ ప్రదేశంలో కొలువై ఉండాలో తెలియజేస్తుంది. ఈ విధానంగా సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమలో కొలువై ఉంటానని చెప్తుంది. అందుకే ఏదైనా శుభకార్యాలలో పసుపు కుంకుమలకు అంత ప్రాధాన్యత ఇస్తాము. పెళ్లి పత్రికలకు కూడా పసుపు కుంకుమలు రాయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు. ఇలా పసుపు కుంకుమ రాయడం వల్ల ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి కృప నూతన వధువులపై ఉంటుందని భావిస్తారు. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు పసుపు కుంకుమలు రాస్తారని పురాణాలు చెప్తున్నాయి. మనం లక్ష్మీదేవిని చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగువ్వ వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి గుడ్లగువ్వ ఎలా వాహనమైనది అని ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కోసకుడు అని ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకానికి చేరుకున్నాడు. శ్రీహరి
తన ప్రియ వ్యక్తిని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురుడికి స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు ఎంతో భయపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మంత్రం నుంచి లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా లక్ష్మీదేవి యొక్క చెలికత్తెలు నారదుడికి అడ్డుపడ్డారు. దానితో ఎంతో కోపగించిన నారదుడు మహాలక్ష్మి సహించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుడి ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైనది. శరీరమంతా కూడా చెమటలు పడ్డాయి. కీలరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా పలికాడు. నారదా, నీ కోపం కారణం నాకు తెలుసు. నిజానికి భక్తి జ్ఞానంతో శీలవర్తంలో యందు తుంబురుడు నీకన్నా కపటిగాడు, గర్విష్ఠుడు కాదు. కపట భక్తిని ప్రదర్శించేవాడు. ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచేవారికి అవశ్యం వస్తునని, సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పడానికి కౌశిక తుంబురను నేను సత్కరించాను. నీ శాపానికి ఏమీ బాధపడకు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అని చెప్పాడు నారదుడు. నారదుడికి అప్పటికి జ్ఞానోదయమైనది. ఓ దేవదేవా, నా తప్పును క్షమించుము. అవివేక్ వలె ప్రవర్తించాను, నన్ను కాపాడు. తుంబురా, కౌశికుల వలె సంగీతంలో నేటినైతిని. ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణ పాదాల మీద పడ్డాడు. భక్తుని తాపం భగవంతుడి హృదయాన్ని కనిపించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యాన్ని చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్టుగా చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దీవాండం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో నేటివి కమ్మని దీవించాడు నారాయణుడు. దీంతో నారదుడు శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోహర వేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని నావలగిరి శిఖరం చేరాడు నారదుడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసాదులందరూ అక్కడ సంగీత అభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య కూరుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆశ్రమం దిగి ఎదుటి వెళ్ళారు. ఆనందంగా ఆశ్రయం చూపి కుశల ప్రశ్నలు వేశారు. ఎందుకు వచ్చాడో కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతం ఎంత ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడు ఎవరైతేనేమి, తనకు కావలసినదని సంగీత విద్య. ఉలోకావతిపతికి నమస్కారం చేసి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు దాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్య గాన విద్యలు ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు అంటే ఉలూకాపతి. నారదుడి ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరించసాగాడు. ఓ నారద మహర్షి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పూర్వం భువనేశ్వరుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయం సారం ధర్మ కార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతానికి మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు తెలియజేశాడు. భగవంతుని కూడా భక్తిహీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను మరిచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానం మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా
పాడకూడదు అన్న విషయాన్ని మర్చిపోయి వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుడి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది అని రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుడి సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా పుట్టిన మరణించిన గుడ్లగువ్వ జన్మించాడు. దివాంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైనది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైన ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైనది కాదు. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ ఏవని చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపించలేదు అన్నాడు భువనేశ్వరుడు. దివాందిస్త స్థితికి యమధర్మరాజు ఎంతో జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముని వేదమంత్రాలతో స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువేంది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తున్నది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు ఈ అవస్థ తెచ్చిపెట్టినది. దీని నుంచి బయటపడడం ఎవరికీ సాధ్యం కాదు. సమవర్తి చెప్పింది విన్నాక, అంటే యముడు చెప్పిన విన్నాక కానీ దివాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించవచ్చు అనే జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలా అయినా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. దీంతో యముడు హృదయం కూడా ద్రవించింది. ఉలూకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షా కాలం తగ్గుచున్నది. అంగీకరిస్తే ఆ గుహలోనికి రా. అంతలో నీ గత జన్మదేహం ఉంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తర్వాత నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ మహర్షి, ఆ దురదృష్టవంతుని నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్సు అయిన ఒక బ్రాహ్మణుడు నా ముందు ఉన్న శవాన్ని చూసి ఒక ప్రధాన్ని ఆపాడు. దగ్గరికి వచ్చి చూశాడు. ఇది భువనేశ్వరుడి కాయం వలె ఉన్నది. ఇది ఎక్కడ పడి ఉన్నది? దీన్ని ఈ పక్షి తినడం ఏమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాసువులు వేదనాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియచేసిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడు అది విని చలించిపోయాడు. తన అంతరంగ భావనకు అనుగుణంగా ఇలా పలికాడు. నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపించిన కాఠిన్యం నేను ఆ రోజునే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధ ఇక చాలు. ఈ క్షణం నుంచి నీకు బాధ అన్నది లేకుండా ఉండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలోని ఉత్తమ సంగీత విద్యను బోధిస్తావుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానవంతు తన కథంతా వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుడిని శిష్యుడిగా అయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదు అన్నాడు. కళ కోసం
జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళను ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావంతో మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తను ఉంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచిపోయాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3 లక్షల రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. పాండవులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమిత ఆనందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవివ్వమన్నాడు. ఎంతటి కోరికైనా సంశయించవద్దు అన్నాడు. శిష్యుడి పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్మల్ని నేనేమి కోరగలను? దివాందమునకు కావలసిన అవసరాలు ఏముంటాయి? శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకోక తప్పదు. ఈ ధరాతరం నిలిచి ఉండే వరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకంలో గుర్తుండేలా వరాన్ని ప్రసాదించు అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అప్పుడు నారదుడు విశాలంగా నవ్వాడు. ఓ గురువర్యా, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక నీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య పోటీ వలన భూతలమున సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి అంతులేదు. మీరు చేసిన ఈ మహోపకారానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవా భాగ్యాన్ని, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తలెత్తుగాక అంటూ శిష్యుడికి కానుకను దేవర్షిగా వరాన్ని సమర్పించి సెలవు తీసుకున్నాడు నారదుడు. ఈ విధంగా గానబంధు అని గుడ్లగువ్వ లక్ష్మీదేవికి వాహనంగా మారింది. శుక్రవారం రోజు ఎవరైతే ఈ కథలను వింటారో లేక చదువుతారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి. రుణ సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీ నమో నారాయణ.